క్రీస్తు నామంలో మీ అందరికీ వందనములండి. ప్రియమైనటువంటి సోదరి సహోదరులారా, ఇప్పటి వరకు మనము కృపగలిగిన తండ్రి సన్నిధిలో చేరి ప్రార్థన చేసుకొని పాటలు పాడి తండ్రిని ఆరాధించుకోగలిగాం. ఈ చక్కని భాగ్యం మహోన్నతుడైన తండ్రి మనకు కలగజేసిన విధానాన్ని బట్టి మనందరి తరపు నుండి తండ్రికి నేను స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాను. ఈ సమయంలో ఆరాధనలో 3వ భాగము ద్వారా తండ్రిని మనము మహిమపరుచుకుందాం. ఇప్పుడు మనము పరిశుద్ధ గ్రంథం నుంచి తెలుసుకునేటువంటి అంశము జాగ్రత్తగా మీరు వినాలని, గ్రహించాలని ప్రేమతో కోరుతున్నాను. మన అంశము కాలము నెరిగి కార్యమును ముగించు. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనము తెలుసుకునేటువంటి అంశం అండి, కాలము నెరిగి కార్యమును ముగించు. ప్రియులారా, ఒక మంచి అద్భుతమైనటువంటి సబ్జెక్టు కనుక బహు జాగ్రత్తగా మీరు గ్రహించాలని ప్రేమతో మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఇక్కడ ఆలోచించవలసిన విషయం ఏంటి అని మనం ఆలోచిస్తే, కాలం ఏంటి, దాన్ని ఎరగటం ఏంటి, నెరుగుట అంటే తెలుసుకునుట. కార్యం ఏంటి, దాన్ని ముగించడం ఏంటిది, ఇవన్నీ కూడా మనం గ్రహించాలి మన అంశానికి సంబంధించినటువంటి విషయాలు కనుక. ఇవి గ్రహించకుండా సబ్జెక్టు మనం వింటే మనకి అర్థం కాదు. కాబట్టి ప్రియులారా, జాగ్రత్తగా పరిశుద్ధ గ్రంథంలోంచి నేను తెలియజేసే విషయాలని మీరు జాగ్రత్తగా పరిశీలించాలని కోరుతూ ఉంటున్నాను. ఓకే, కాలమును ఎరిగి అంటే ఏ కాలమును ఎరిగి అని మనం ఆలోచిస్తే, దేవుడు మనకిచ్చినటువంటి కాలం అండి. దాన్ని తెలుసుకోవాలి. నెరిగి అంటే తెలుసుకోవటం. దేవుడు మనకి కాలాన్ని దయచేశాడు. దాన్ని మనము తెలుసుకొని దేవుడు అనుగ్రహించినటువంటి అప్పచెప్పినటువంటి కార్యమును మనం ముగించాలి. ఇది మానవుల పట్ల దేవుడికి ఉన్నటువంటి ప్రణాళిక. ఇంతకీ దేవుడు మానవులకి కాలమును ఇస్తాడా? కాలం అంటే ఆయుష్ కాలం అండి. దీనిని గురించి ప్రసంగి గ్రంథంలో జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు ఏమంటున్నాడో మనము చూసుకుందామండి. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 18వ వచనం చదువుతున్నాను. జాగ్రత్తగా మీరు వినండి, లేక చూడండి గ్రంథాలలో. మరియు కోరదగినదిగాను చూడ ముచ్చటైనదిగాను నాకు కనపడినది ఏమనగా అని ఎవరంటున్నారు? ప్రసంగి గ్రంథం యొక్క రచయిత సొలొమోను గారు, దావీదు యొక్క కుమారుడు. నాకు కనపడినది ఏమనగా, దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీ అని అన్నాడండి. తనకు అంటే ప్రతి ఒక్క వ్యక్తికి. అది ఎవరికైనా అన్వయించుకోవచ్చండి. సొలొమోను గారు కావచ్చు, వారికే కావచ్చు, వారి తండ్రి గారికే కావచ్చు, మనకైనా కావచ్చు. ఒక్క మాటలు చెప్పాలంటే
తండ్రుల నుండి తల్లి గర్భంలో ఎప్పుడైతే మనుషులు పుడతారో అప్పుడే దేవుడైనటువంటి యెహోవా మనుషులకి ఆయుష్ కాలాన్ని కేటాయిస్తాడు. జాగ్రత్తగా మీరు గ్రహించాలని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నాను. అదే కదండి దాని భావం. దేవుడు తనకు నియమించిన ఆయుష్ కాల దినములంటే కాలం. ప్రతి ఒక్క వ్యక్తికి తండ్రైన దేవుడు ఆయుష్ కాలమును కేటాయిస్తాడు. ఇది ఎక్కడ కేటాయిస్తాడు, ఎప్పుడు కేటాయిస్తాడు అని మనం మళ్ళీ ఆలోచిస్తే మనకి లేఖనము ఆధారం కావాలి కదండి. ఒక్కసారి మనము సొలొమోను గారు యొక్క తండ్రి గారు దావీదు గారు ప్రార్థన చేస్తారు తండ్రి అయినటువంటి దేవునికి. అక్కడికి మనం వెళ్దామండి. ఆ ప్రార్థనలో ఉన్నటువంటి విషయాలు మనం తెలుసుకుందాం. కీర్తనల గ్రంథము 139లోకి మనం వెళ్దామండి. కీర్తనల గ్రంథము 139. ప్రియులారా, 16వ వచనాన్ని నేను చదువుతున్నాను. జాగ్రత్తగా మీరు వినాలి, గ్రహించాలి. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒక్కటైనా కాక మునిపి నా దినములంటే కాలం, నా ఆయుష్ కాలం. ఇక్కడ దావీదు అంటున్నాడు, నియమింపబడిన దినములలో ఒక్కటైనా కాక మునిపి నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. దేవుడు ఎప్పుడు దినాలని లేక ఆయుష్ కాలాన్ని కేటాయిస్తున్నాడట అంటే, నేను పిండమునై ఉండగానే నీ కన్నులు నన్ను చూసెను. అంటే పిండంగా ఉన్నప్పుడే, ఒక్క మాటలు చెప్పాలంటే తండ్రి నుండి ఎప్పుడైతే మనము తల్లి గర్భంలో పుడతామో ప్రియులారా, అప్పుడే దేవుడు మానవులకి ఆయుష్ కాలాన్ని కేటాయిస్తాడు. అనేక సందర్భాల్లో మీకు తెలియజేశాను, మళ్ళీ తెలియజేస్తున్నాను. ఆత్మీయంగా బలపడటం కొరకు, వాస్తవాలు గ్రహించడం కొరకు. కాబట్టి తండ్రి అయినటువంటి దేవుడు ప్రతి ఒక్క వ్యక్తికి, ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు పుట్టి పెరిగి చనిపోయిన ప్రతి ఒక్కరికి ఆయుష్ కాలాన్ని దేవుడు కేటాయిస్తాడు. పుట్టబోయేటువంటి వారు కూడా దేవుడు ఆయుష్ కాలాన్ని కేటాయించాకనే ఈ లోకాలకు పంపిస్తాడు. యేసుక్రీస్తు వారి పరిస్థితి కూడా అదేనండి. కాబట్టి ప్రియమైన సోదరి సహోదరులారా, దీనిని బట్టి మనకి ఏమర్థమైందనంటే, తండ్రి అయినప్పుడు దేవుడు ప్రతి మనిషికి కూడా ఒక కాలాన్ని కేటాయిస్తున్నాడు అని చెప్పేసి మనకి అర్థమైపోతూ ఉంటుంది మనము తల్లి గర్భంలో పుట్టినప్పుడే. ఒకరికి 500 సంవత్సరాలు కావచ్చు, ఒకరికి 33 సంవత్సరాలు కావచ్చు. అదే పితరుల కాలంలో అయితే ఒక్కొక్కరికి దాదాపు 1000 సంవత్సరాల వరకు కాలాన్ని కేటాయించాడు. మనందరికీ తెలిసినటువంటి విషయాలు. అయితే దేవుడు ప్రతి మనిషికి ఈ ఆయుష్ కాలాన్ని ఎందుకు కేటాయించాడు, లేక ఎందుకు ఇస్తున్నాడు అనేటువంటి విషయాన్ని కూడా మనము గ్రహించాలి. ఈ లోకంలో ప్రతిదాన్ని పరిశీలించి తెలుసుకుంటున్నాము, గ్రహించగలుగుతున్నాము. కానీ దేవుడు నాకు ఆయుష్ కాలాన్ని ఎందుకు ఇచ్చాడు ఈ భూమి మీద, దానికల్లా కారణం ఏంటిది, నా పుట్టుక వెనకాల దేవుడికి ఉన్నటువంటి ప్రణాళిక ఏంటి అన్నటువంటి విషయాన్ని ఎవ్వరు కూడా ఆలోచించలేకపోతున్నారు వారి యొక్క ఆయుష్ కాలాన్ని గురించి. ఇలాంటి దౌర్భాగ్యపు స్థితి మనకు రాకూడదని, అలాగ మనం ఉండకూడదని కృపగలిగిన తండ్రి ఈరోజు ఈ అద్భుతమైనటువంటి సంగతులు మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు. దేవుడు కాలాన్ని ఎందుకు కేటాయించాడు? సామెతల గ్రంథంలో ఒక విషయం ఉంది, అనేక సందర్భాలు మీకు తెలియజేశాను.
దేవుడు ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలగజేసను అని రాయబడ్డదండి. తండ్రి అయిన దేవుడు జ్ఞాని అయిన సొలొమోను గారి ద్వారా తెలియచేశాడు. ప్రతి వస్తువు పుట్టుక వెనకాల దేవుడికి ప్రణాళిక ఉంది. అవి పుట్టడానికి కూడా వాటికి ఒక పని ఉంది. వాటి పని నిమిత్తము దేవుడు ప్రతి వస్తువును కలగజేశాడు. ఇది మనందరికీ తెలిసిన సంగతే. మరి ఇది వాస్తవమైనప్పుడు ఆయుష్ కాలాన్ని దేవుడు మానవుకి ఎందుకు కేటాయించి ఈ భూమి మీదకి పంపించాడు? ఆయుష్ కాలాన్ని ఆధారం చేసుకొని మనం ఏం చేయాలి, ఎలాగ బ్రతకాలి అనేది ఎవరు కూడా ఆలోచించట్లేదు ప్రియులారా. ఇప్పుడు మనము ఆలోచన చేద్దాం. ఎందుకు దేవుడు ఆయుష్ కాలాన్ని కేటాయించాడు, ఏ పని చేయటం కొరకు అని మనం ఆలోచిస్తే దీనికి సమాధానాన్ని మనము నూతన నిబంధన గ్రంథంలో అపోస్తులైనటువంటి పౌలు గారు ఎఫెసులో ఉన్నటువంటి క్రీస్తు సంఘమునకు తెలియజేస్తాడండి. ఎఫెసు పత్రిక 2వ అధ్యాయము 10 చదువుతున్నాను, జాగ్రత్తగా మీరు వినండి. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయ్యున్నాము. అర్థమవుతుందండి? ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు మనము చేయాలి. దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్ కాలాన్ని ఆధారం చేసుకొని ఈ లోకంలో బ్రతుకుతున్నటువంటి మనము తండ్రైన దేవుడు ముందుగా సిద్ధపరిచిన, అంటే జగత్ పునాది వేయటానికి ముందుగా సిద్ధం చేసిన, ఏర్పాటు చేసిన సత్క్రియలు అనేటివి మనము భూమి మీద చేయాలి. సత్క్రియలు అంటే వాక్య సంబంధమైనటువంటి పనులు. అదే కీర్తనల గ్రంథంలో సత్క్రియలకి నీ వాక్య సారాంశమే సత్యమని రాయబడ్డది ప్రియులారా. ఏదైనా ఒకటే వాక్య సంబంధమైనటువంటి పనులు ఈ భూమి మీద మనము జరిగించాలన్న ఉద్దేశంతో తండ్రైన దేవుడు తల్లి గర్భంలో మనం పుట్టినప్పుడే ఆయుష్ కాలాన్ని కేటాయించి ఈ లోకానికి పంపించాడు. ఈ లోకంలోనికి వచ్చినటువంటి మనం బ్రతుకుతున్న టైంలో మనం ఏం చేయాలంటే దేవుడు మనకు అనుగ్రహించినటువంటి కాలమును ఆధారం చేసుకొని, లేక ఆ కాలాన్ని ఎరిగి దేవుడు అప్పచెప్పిన కార్యమును మనము ముగించాలి. అంటే సత్క్రియలు చేయుట కొరకు సత్క్రియలను ప్రారంభించాలి, ఆ సత్క్రియలను కొనసాగించాలి, ఆ సత్క్రియలు మనము ముగించాలి. కాలమును ఎరిగి, మన కాలమును మనం ఎరిగి దేవుడు అప్పచెప్పిన కార్యమును ప్రియులారా మనం ముగించాలి. ముగించి దేవుడి యొద్దకు వెళ్ళాలి అన్న ఉద్దేశంతో తండ్రిగా దేవుడు భూమి మీద మానవులని పుట్టించాడు. ఒకరి నుండి అపోస్తుల కార్యము 17వ అధ్యాయం 26లో ఇన్ఫర్మేషన్ మనకు కనిపిస్తూ ఉంటుంది. దేవుడు ఒకరి నుండి సమస్త జాతులను పుట్టించనని రాయబడ్డది. పుట్టినటువంటి ప్రతి ఒక్కరు భూమి మీద బ్రతుకుతున్న టైంలో దేవుడు ఇచ్చిన కాలాన్ని ఆధారం చేసుకొని దేవుడు అప్పచెప్పినటువంటి సత్క్రియలను, లేకపోతే దేవుడి యొక్క కార్యములను మనం ముగించాలి. ఈ ఉద్దేశంతో తండ్రైన దేవుడు భూమి మీద మానవ జాతిని పుట్టించాడు ప్రియులారా. అయితే మరి రిజల్ట్ ఏంటి? దేవుడిచ్చినటువంటి ఆయుష్ కాలాన్ని ఆధారం చేసుకొని దేవుని యొక్క కార్యములను మనం ముగిస్తున్నామా, లేకపోతే మన సొంత కార్యములను ముగించడానికి బిజీగా ఉంటున్నామా? మనం ఆలోచించాలని ఈ సమయంలో ప్రేమతో మీ అందరికీ తెలియజేస్తున్నాను. రిజల్ట్ ఏంటి? మానవుల పట్ల దేవుడికున్న ప్రణాళిక ఇదైతే మరి మనుషులు ఎలాగుంటున్నారు? ఆయన ప్రణాళికను నెరవేరుస్తున్నారా?
ఎలాగ జీవిస్తున్నారు, ఎవరి కార్యాలు జరిగిస్తున్నారు అని మనం ఆలోచిస్తే దీనికి పౌలు గారు ఏం సమాధానం చెబుతున్నాడో ఒక్కసారి మనము ఫిలిప్పీ పత్రికని ఓపెన్ చేసి చూసుకుందాం. ప్రియులారా, అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21లో ఏమంటున్నటువంటి విషయాన్ని మనం చూసుకుందాం. 2:21 అనేకమైనటువంటి విషయాలు తెలియచేసి 21 అంటున్నాడు, అందరూ తమ సొంత కార్యములనే చూసుకొనుచున్నారు కానీ, సొంత కార్యములు, సొంత పనులు, కార్యములు అంటే పనులు, ఇంగ్లీష్లో దీన్ని పర్సనల్ వర్క్స్ అంటారండి. అందరూ తమ సొంత కార్యములనే చూసుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. యేసుక్రీస్తు కార్యములన్నా, యెహోవా దేవుని కార్యములన్నా, పరిశుద్ధాత్మ కార్యములన్నా ఒకటే. ఎందుకంటే యేసుక్రీస్తుల వారు యోహాను సువార్తలో తండ్రి దేవుడికి ప్రార్థన చేస్తాడు, తండ్రి నావన్నీయు మీవి, మీవియు కూడా నావి అని చెప్పేసి అంటాడు. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు కార్యాలన్నా తండ్రి దేవుడి కార్యాలన్నా బోత్ ఆర్ ఈక్వల్, రెండు సమానమే, అపార్థం చేసుకోవద్దు. ఇక్కడ పౌలు గారు ఏమంటాడంటే అందరూ తమ సొంత కార్యములనే చూసుకొనుచున్నారు, అంటే పర్సనల్ వర్క్స్. దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్ కాలాన్ని ఆధారం చేసుకొని దేవుడు కార్యమును ముగించవలసినటువంటి మానవ జాతి ప్రియులారా ఏం చేస్తున్నారట? సొంత కార్యములను ముగించుకుంటున్నారట. అంటే సొంత కార్యములను జరిగించుకుంటున్నారట. మీకు అర్థమవుతుంది ఆ పాయింట్? దేవుడు ఆయుష్ కాలాన్ని ఎందుకు ఇచ్చాడు? ఆయుష్ కాలాన్ని ఆధారం చేసుకొని దేవుడు అప్పచెప్పిన పనుల్ని జరిగిస్తూ దాన్ని ముగించి దేవుడి దగ్గర రావాలన్నది ప్లాన్. దాన్ని పక్కకు పెట్టేసి, దేవుడి యొక్క ప్రణాళికని పక్కకు పెట్టేసి మనుషులు వారి సొంత కార్యములను జరిగిస్తున్నారు, దేవుడు ఇచ్చినటువంటి కాలాన్ని వాడుకుంటున్నారు. ఎంత దారుణమైనటువంటి విషయం ఒకసారి ఆలోచించండి. ప్రజల పట్ల దేవుని యొక్క ప్రణాళిక అనేది ఎలాగ స్పైల్ అవుతుందో దేవుడు చేయటం లేదు, మనుషులు ఎలాగా దాన్ని స్పైల్ చేస్తున్నారో పిల్లరా ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి. మనుషుల పట్ల దేవుడికి ఉన్న అద్భుతమైనటువంటి ప్రణాళిక అండి. తల్లి గర్భంలో పుట్టగానే ఆయుష్ కాలాన్ని కేటాయించాడు, పనులప్పచెప్పాడు, భూమి మీదకి పంపించాడు, పనులు చేయడానికి సామర్థ్యం కావాలని చెప్పేసి సామర్థ్యాన్ని కూడా ఇచ్చాడు. ఇవ్వలేదండి? యెషయా గ్రంథాన్ని మనం చదివితే 1వ అధ్యాయము 1-2వ వచనంలో నేను పిల్లలను పెంచి తిని పెంచటానికి ముందు పుట్టించాడు. కీర్తనల గ్రంథం 100వ అధ్యాయం మనం చదివితే ఆయనే మనల్ని పుట్టించడని ఉంటుంది. ఆయన పుట్టించిండు, పెంచాడండి. నేను పిల్లలను పెంచి తిని పెద్దవారిగా చేసి తిని అంటే డెవలప్ చేశాడు. ఆర్థికంగా మనల్ని సెట్ చేశాడు, ఇది వాస్తవం. కాలాన్ని ఇచ్చిండు, ఆర్థికంగా సెట్ చేశాడు, పనులప్పు చెప్పాడు. వాటిని జరిగించడానికి పని ప్రారంభించాలి, దాన్ని కొనసాగించాలి, వాటిని ముగించాలి, దేవుడి యొద్దకు రావాలి. ప్రియులారా, ఎంతమంది ఆలోచిస్తున్నారు? కాలాన్ని ఎరిగి దేవుడి కార్యాన్ని ముగిస్తున్నారండి? ముగించలేదు ప్రియులారా. సొంత కార్యాలను ముగించుకోవడానికి ప్రయాసపడుతూ ఉంటున్నారు. అందుకొరకేనా తండ్రైన దేవుడు నిన్ను పుట్టించింది, తల్లి గర్భంలో 9 నెలలు ఉంచింది, ఈ లోకాన్ని తీసుకొచ్చేసింది, ఉన్నతమైన స్థితిని కలగజేసింది. ఎంతవరకు నువ్వు గ్రహిస్తున్నావు? దేవుడి యొక్క మనసును అర్థం చేసుకుంటున్నావు? ఎన్నో ఆశలు పెట్టుకొని తండ్రైన దేవుడు నీకు లైఫ్ ఇచ్చుకుంటూ వచ్చాడు కదా. పెంట కుప్పల మీద ఉన్నటువంటి మానవ జాతికి లైఫ్ ఇచ్చాడు కదా, పైకి లేపాడు కదా. ఒక స్థితిలో ఉన్నటువంటి మనము
ఆలోచించొద్దా? దేవుడు నాకు ఎందుకు కాలాన్ని ఇచ్చాడు, ఇంకా నేను ఎందుకు బ్రతుకుతున్నాను, నాకు సామర్థ్యం ఇచ్చాడు, ఎవరు పనులు చేయటం కొరకు ఆలోచించవా? ప్రియులారా, అందుకొరకే కాలమును ఎరిగి, అంటే దేవుడు నీకు ఇచ్చినటువంటి కాలమును నువ్వు ఎరిగి కార్యమును నువ్వు ముగించు అని మనం టైటిల్ పెట్టుకున్నాం. పని లేక కాదండి, టైటిల్ని బేస్ చేసుకొని దేవుడి యొక్క జ్ఞానాన్ని మీ అందరికీ ప్రియులారా నేను అందిస్తూ ఉంటున్నాను. ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుడుగాక. మనందరికీ చెవులు ఉన్నాయి కదా, విందాం, విన్న తర్వాత గ్రహిద్దాం. యాకోబు గారు అంటాడు, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా విన్నదాని ప్రకారంగా ప్రవర్తించువారునే ఉండి అని చెప్పేసి అంటాడు యాకోబు గారు పత్రిక రాస్తూ 1వ అధ్యాయంలో. కాబట్టి ప్రియులారా, కాలాన్ని ఎరిగి కార్యాన్ని ముగించేటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నావా? ఏ కార్యాన్ని? దేవుడి కార్యం ఎలా జరిగిస్తున్నావు నువ్వు? ఇర్మీయా గ్రంథంలో అంటాడు, యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడవును. ఒకవేళ నువ్వు అశ్రద్ధగా చేస్తున్నావేమో, శాపానికి గురవుతావు. దీన్ని నువ్వు గ్రహించాలని ప్రేమపూర్వకంగా దేవుడి జ్ఞానాన్ని నీ హృదయంలో ఇంజెక్ట్ చేస్తూ ఉంటున్నాను. కాబట్టి జాగ్రత్తగా మీరు విషయాలు అర్థం చేసుకోవాలని ప్రేమతో కోరుతున్నాను. కాబట్టి ప్రియులారా, మనుషుల పట్ల దేవుడి ప్రణాళిక ఇలాగ ఉంటే మనుషులు దేవుడి ప్రణాళికను పక్కకు పెట్టేసి దేవుడిచ్చినటువంటి కాలాన్ని వ్యర్థంగా వాడుకుంటూ ఆ కాలాన్ని పోనిచ్చుకుంటూ సొంత కార్యాలు జరిగించుకుంటూ ఉంటున్నారు. బైబిల్ ఏముంటుందంటే, ఎఫెసీ పత్రికలో పౌలు గారు అంటాడు, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయొద్దు అంటున్నాడు. సమయాన్ని పోనీయొద్దు, కాలాన్ని నువ్వు ఎరుగు. ఎందుకు నీకు దేవుడు కాలం ఇచ్చాడు? కాలమును ఎరిగి కాలమును ఆధారం చేసుకొని దేవుడి కార్యమును జరిగించి దాన్ని ముగించు, క్లోజ్ చెయ్యి. దేవుడి కార్యమును ఏ రీతిగా నువ్వు జరిగిస్తావో దట్స్ అప్ టు యూ. నీకు వీలైన రీతిగా, వీలైన విధంగా దేవుడి కార్యాన్ని జరిగించు, దాన్ని కొనసాగించు, ముగించు. ముగింపే దేవుడు కోరుకుంటూ ఉంటున్నాడు. కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలంటాడు ప్రసంగి గ్రంథంలో తండ్రైన దేవుడు జ్ఞాని అయిన సొలొమోను గారి ద్వారా. కార్యాన్ని ఆరంభిస్తున్నప్పుడు వీరులుగా మనం ఉంటాం, కొంతకాలం చేస్తాము, కష్టాలు శోధన రాగానే కాని ఎత్తేస్తాం. నో, ఎన్ని కష్టాలు వచ్చినా ఆ కార్యాన్ని ముగించాలన్నది దేవుని యొక్క ప్రణాళిక ప్రియులారా. కాబట్టి జాగ్రత్తగా మీరు విషయాలు గ్రహించాలనే ప్రేమతో కోరుతున్నాను. ఇకపోతే ఇప్పుడు పరిశుద్ధ గ్రంథాన్ని మనము జాగ్రత్తగా పరిశీలిద్దాము. దేవుని యొక్క కార్యములని ముగించాలన్నది మానవుల పట్ల దేవుడికున్న ప్రణాళిక అయితే, తండ్రి అయిన దేవుడు ఎగ్జాంపుల్గా ఉన్నాడా బైబిల్ గ్రంథంలో? కార్యాలు జరిగించే విషయంలో, దేవుని కార్యము దేవుడు జరిగించే విషయంలో ఆయన మాదిరికరంగా ఉన్నాడా మనుషులకి అని మనం ఆలోచిస్తే, ఒకసారి మనము ఎబ్రీ పత్రికలోకి వెళ్దామండి. ఎబ్రీ గ్రంథము యొక్క రచయిత ప్రియులారా 4వ అధ్యాయాన్ని రాస్తూ దేవుణ్ణి గూర్చి ఏం తెలియచేశాడో మనము జాగ్రత్తగా స్టడీ చేసి అందులో ఉన్నటువంటి జ్ఞానాన్ని మనము తెలుసుకుందామండి. ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయము 10లో ఇలాగంటాడు, ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి అని ఉందండి. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించాలనుకున్నవాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించాలి. దేవుడు మనుషులకి మార్గదర్శిగా ఉన్నాడు, ఎగ్జాంపుల్గా ఉన్నాడు. దేవుడు చేసి ప్రియులారా తెలియచేస్తున్నాడు.
పరిశుద్ధ గ్రంథంలో తండ్రి అయినటువంటి దేవుడు కూడా తన కార్యములను ఆయన ముగించిండట ప్రియులారా. నేను ముగించాను, మీరు కూడా ముగించండి అని చెప్పేసి అంటున్నాడండి. ఈ గ్రంథం యొక్క రచయిత దేవుడి యొక్క కార్యాల గురించి చెప్తున్నాడు. దేవుడు తన కార్యములను ముగించి అనుంది. దేవుడి కార్యాలు ఉన్నాయి, మనుషులు చేసే మనుషుల కార్యాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. ఎవరి కార్యాలు వారికే ఉన్నాయి. మన కార్యాలని మనము ప్రారంభించి ముగించాలి. దేవుడి కార్యములను దేవుడు ప్రారంభించి దేవుడు ముగించాలి. అలాగే దేవుడి యొక్క కార్యములను దేవుడు ప్రారంభించి ఆయన ముగించిండట. దేవుడి కార్యాలేంటి అని మనం ఆలోచిస్తే ఆదికాండము 1వ అధ్యాయంలో ఉన్నటువంటి కార్యములన్నీ కూడా అది దేవుడి కార్యాలే. ఆదికాండం 1వ అధ్యాయం మనం చదువుకుంటే దేవుడు సమస్తాన్ని కలగజేశాడు కదా, నోటి మాట చేత సమస్తాన్ని పుట్టించాడు కదా. భూమిని పుట్టించండు, సముద్రాన్ని పుట్టించండు, సముద్రంలో సకల మన జీవరాశుల్ని, సముద్రంలో ప్రతి దాన్ని పుట్టించాడు. ఆకాశంలో ఉన్నటువంటి ప్రతి జంతువుని, పగటిని, రాత్రిని, నక్షత్రాలని, సమస్తాను ప్రియులారా దేవుడు కలగజేశాడు. దేవుడు కార్యాలు అవి. అలాగా మానవుని కూడా పుట్టించడం జరిగింది. ఆదికాండంలో దేవుడి ద్వారా ఏమేమి సృజింపబడ్డాయో, దేవుడి కార్యాలు ఏంటో మనం చక్కగా చదివితే మనందరికీ అర్థమవుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా దేవుని యొక్క కార్యాలు. ఆ కార్యాలను ఆయన ప్రారంభించి మధ్యలో ఆఫ్ చేశాడా, ముగించిండండి? ఆయన ముగించిండు ప్రియులారా. ఆయన ముగించిండు, కార్యాన్ని ప్రారంభించిండు, కొనసాగించిండు, ముగించాడు. అవి ఆయన కార్యాలు, మన కార్యాలు కావు. ఎవరు చేయవలసిన పనులు వారు చేయాలి. ఆయన చేశాడు, ముగించిండు, ఎగ్జాంపుల్గా ఉన్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం కూడా మన కార్యాలను ముగించాలి. అదే అంటుండే కదండి. ఏమంటున్నాడు? దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించాలనుకున్న వాడు కూడా తన కార్యములను, మన కార్యములను ముగించాలి. మన కాలం ఎరిగి ప్రియులారా, మన కాలం ఎరిగి మన కార్యమును ముగించాలి. దేవుడు నాకు కాలం ఇచ్చాడు, దీన్ని నేను తెలుసుకుంటున్నాను, తెలుసుకున్నటువంటి నేను దాన్ని ముగించాలి. అప్పచెప్పిన పనులను ముగించాలి. ప్రారంభించాను, మధ్యలోకి వచ్చాయి, ఆపకూడదు, దీన్ని ముగించాలి. దేవుడు వలె నేను కూడా దేవుడి దగ్గరికి వెళ్ళాలి అనేది మనుషులందరూ కూడా ప్రియులారా ఆలోచించాలన్నది దేవుడి యొక్క ప్రణాళిక. కాబట్టి ఇక్కడ తండ్రి అయినటువంటి దేవుడు చెప్పేవాడే కాదు, చేసే వ్యక్తి అని మనకి అర్థమవుతుంది. ఆయన ఎగ్జాంపుల్గా ఉన్నాడు, కార్యాలని ముగించేటువంటి వ్యక్తిగా మనకి కనిపిస్తూ ఉంటున్నాడు. ఇకపోతే దేవుని యొక్క కుమారుడు యేసుక్రీస్తు వారి గురించి కూడా మనం ఆలోచిస్తే, కార్యాన్ని ప్రారంభించి మధ్యలో ఆఫ్ చేశాడా యేసుక్రీస్తు వారు, లేక ముగించిండా అని మనం ఆలోచిస్తే, యేసుక్రీస్తుల వారికి తండ్రి అయిన దేవుడు ఇచ్చిన కాలం ఎంత? 33.5 సంవత్సరాల కాలం, ఆయుష్ కాలం అంతే. ఒక 1000 సంవత్సరాలు తన ప్రియ కుమారుడులే 2000 సంవత్సరాలు ఇద్దామని చెప్పేసి ఆయుష్ కాలాన్ని ఇయ్యలే. 33.5 సంవత్సరాల ఆయుష్ కాలాన్ని ఇచ్చాడు. పనులను బట్టి తండ్రి అయిన దేవుడు కాలాన్ని కేటాయిస్తాడు. అది మీరు గమనించాలని ప్రేమతో కోరుతున్నాను. ఇది మీరు తెలుసుకోవాలి. పనులను బట్టి దేవుడు కాలాన్ని ఇస్తాడు. యేసుక్రీస్తు వారికి 33.5 సంవత్సరాలే కాలాన్ని కేటాయించాడు. మరి యొక్క కాలంలో తండ్రి అప్పచెప్పినటువంటి పనులు యేసుక్రీస్తు వారు జరిగించిండా, ముగించిండా, లేకపోతే మధ్యలోనే ఆఫ్ చేశాడా అని మనం ఆలోచిస్తే యేసు యొక్క మాటల్లో ఉన్నటువంటి వాస్తవాన్ని గ్రహిద్దాం. తండ్రి అయినటువంటి దేవునికి మరి ప్రార్థన చేస్తున్నటువంటి సందర్భంలోనికి మనం వెళ్దాం. అది ఎక్కడ అని మనం ఆలోచిస్తే యోహాను సువార్త 17వ అధ్యాయంలోకి మనం వెళ్దామండి. యోహాను సువార్త 17వ అధ్యాయంలో తండ్రికి ప్రార్థన చేస్తున్నటువంటి సందర్భం అండి.
యోహాను సువార్త 17వ అధ్యాయము 1వ వచనం చదివిన తర్వాత మరొక లేఖనం నేను చదువుతున్నాను, జాగ్రత్తగా మీరు వినండి. 17:1 యేసు ఈ మాటలు చెప్పి ఆకాశము వైపు కన్నులెత్తి ఇట్లనెను, తండ్రి, నా గడియ వచ్చి ఉన్నది. గడియ అంటే సమయము, అంటే మీ దగ్గరికి రావడానికి ఏ సమయము దగ్గర పడుతుంది అన్నది దాని భావం. అంటే దేవుడు ఇచ్చినటువంటి కాలం అంతా కూడా అయిపోయింది, ఎండింగ్కి వచ్చేసింది. సో ఇప్పుడు ఏమంటుందంటే, మరి దేవుడు అప్పచెప్పిన పనులు జరిగించాలి కదా. ఆయన దేవుడు ఇచ్చినటువంటి కాలంలో కాలాన్ని ఎరిగి కార్యాన్ని ముగించాలి కదా. ఆ విషయం గురించి 4లో ఏమంటుండే చూడండి. చేయుటకు నీవు నాకిచ్చిన పని, చేయుటకు నీవు నాకిచ్చిన పని, నీవు నాకు ఇచ్చినటువంటి ఆయుష్ కాలంలో నీవు నాకు ఇచ్చినటువంటి పనులు నేనేం చేశాను? చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి అంటే దాని అర్థం ముగించి భూమి మీద నిన్ను మహిమపరిచితిని అని అంటున్నాడు. ఎంత అద్భుతంగా ఉందో ఒకసారి ఆలోచించండి అండి. తండ్రి అయిన దేవుడు మాదిరికరంగా ఉన్నాడు కార్యాలు ముగించే విషయంలో. అలాగే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారు కూడా మాదిరికరంగా మనకు కనిపిస్తూ ఉంటున్నాడు కార్యాలు ముగించే విషయంలో. తండ్రి, మీరు నాకు ఇచ్చినటువంటి కాలమును ఆధారం చేసుకొని ఆ కాలాన్ని ఎరిగాను నేను, మీరు అప్పచెప్పినటువంటి పనులని నేను ముగించాను అన్నది దీని యొక్క భావం అండి. దీన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే, యేసుక్రీస్తు వారి యొక్క కాలాన్ని ఆయన ఎరిగి కార్యాన్ని ముగించిండే తప్ప మధ్యలో ఆ కార్యాలు వదిలిపెట్టలేదు. ప్రియమైనటువంటి సోదరి సహోదరుడా, నాతోటి సేవకుడా, దేవుని యొక్క వాక్యము వింటున్నటువంటి వారులారా, గ్రహించండి. దేవుడిచ్చినటువంటి కాలమును ఖచ్చితంగా మనము వాడుకుంటూ దేవుని యొక్క పనులే మనము జరిగించాలి. అఫ్కోర్స్ మీకు ఒక డౌట్ రావచ్చు, దేవుడి పనులే జరిగిస్తే మరి కుటుంబ పోషణ ఎలాగ జరుగుతుంది, కుటుంబాన్ని ఎలాగ పోషించుకోవాలి, మేము మరి పోషింపబడేది ఎలాగా, ఇతర కార్యక్రమాలు కూడా మేము చేసుకుంటున్నాం కదా, ఉద్యోగాలు వ్యాపారాలు, మరి అవి చేయకూడదు అనే డౌట్ రావచ్చు. నేను కాదంటలేదు, వాటిని కూడా చేయండి, నేను కాదంటలే. కానీ వాటిని చేసుకుంటూ కూడా దేవుడి యొక్క కార్యాలు కూడా మీరు చేయాలి. కుటుంబ పోషణ నిమిత్తం ఖచ్చితంగా మరి చేయాలి మీకున్న పరిస్థితిని బట్టి. కానీ కుటుంబ పోషణ కొరకు అదే పని అని చెప్పి 24 గంటలు ఆ పని గురించి ఆలోచించొద్దు. ఆ పని జరిగించుకుంటూ దేవుడి యొక్క పని కూడా జరిగించాలి. దేవుడు అప్పచెప్పిన పనులను కూడా నువ్వు ముగించాలి. లోక సంబంధమైన పనులు ముగిస్తున్నప్పుడు, ఉద్యోగం జరిగిస్తున్నప్పుడు, వ్యాపారం జరిగిస్తున్నప్పుడు, వాటిని ముగిస్తున్నప్పుడు మరి దేవుడు కూడా అప్పచెప్పాడు కనుక పని, వాటికంటే శ్రేష్టమైనటువంటి పని అప్పచెప్పాడు కదా, దాన్ని ముగించవా? నువ్వు ముగించాలంటే దాన్ని కొనసాగించాలి, దాన్ని కొనసాగించాలంటే దాన్ని ప్రారంభించాలి. నువ్వు అంతగా ప్రారంభించలేదు దేవుడి యొక్క పని చేయడం విషయంలో. నువ్వు ప్రారంభించేది ఎప్పుడు, దాన్ని కొనసాగించేది ఎప్పుడు, దాన్ని ముగించేది ఎప్పుడు? దీన్ని పక్కకు పెట్టేసి లోక సంబంధమైన పనులు ప్రారంభించావు, దాన్ని కొనసాగిస్తున్నావు, ముగించడానికి సిద్ధపడుతున్నావు. దేవుని పని పరిస్థితి ఏంటిది? ప్రియులారా, దయచేసి అపార్థం చేసుకోవద్దు. భావాన్ని మీరు గ్రహించాలని ప్రేమతో కోరుతున్నాను. ఉద్యోగాలు, వ్యాపారాలు, చిన్న చిన్న పనులు మీరు చేసుకోకూడదని నేను అంటలేదు, చేసుకోండి. కానీ దేవుడు పని కూడా చేయాలి కదా. పనివాడే జీతానికి పాత్రుడని బైబిల్ చెప్తుంది కదా. ఏ పని? నువ్వు లోక సంబంధమైన పనులు చేస్తే పరలోకపు జీతానికి పాత్రుడు అవుతావా? దేవుని పని, దేవుడి కార్యమును జరిగిస్తేనే పరలోకానికి నువ్వు పాత్రుడు అవుతావు. పనివాడే పరలోకపు జీతమునకు పాత్రుడు. దీన్ని గ్రహించాలంటే నీ కాలము నెరిగి కార్యమును ముగించేటువంటి వాడుగా నువ్వు ఉండాలి. ఇక్కడ యేసుక్రీస్తుల వారు చక్కగా చేయుటకు 17:4 నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చానని చెప్పేసి అంటూ ఉంటున్నాడు. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు వారు కూడా ఎగ్జాంపుల్గా మనకు కనిపిస్తున్నాడు.
పనిని ముగించేటువంటి వ్యక్తిగా మనకు కనపడుతూ ఉంటున్నాడు. అలాగే ఇంకా మనం ఆలోచిస్తే అపోస్తుడైనటువంటి పౌలు గారు కూడా మనకి కనిపిస్తున్నాడు గ్రంథంలో. అంటే చాలామంది ఉన్నారు, నాకున్నటువంటి సమయంలో అందరి యొక్క ప్రస్తావన తీసుకురావడానికి సమయం లేదు కనుక కొద్దిమందినే మీకు నేను తెలియచేయాలి, చూపించాలి, మాదిరికరంగా ఉన్నారు అని మీరు గ్రహించాలన్న ఉద్దేశంతో కొద్దిమందిని నేను సెలెక్ట్ చేసుకొని మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి తండ్రి అయిన దేవుని మనం చూసాము, కుమారుడైన క్రీస్తుని మనం చూసాము. ఇప్పుడు అపోస్తుడైనటువంటి పౌలు గారిని గురించి కూడా పరిశీలన చేద్దాం. తాను ఏమంటాడు అన్న సంగతి మనం చూసుకుందాం ప్రియులారా. పౌలు గారు తిమోతి గారికి పత్రిక రాశాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలోకి వెళ్దాం. 4:7 ఏమంటుండో చూద్దాం. 2వ తిమోతి, అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. మంచి పోరాటము పోరాడి తిని, అంటే చేతిలో వెపన్స్ పట్టుకొని, కత్తులు పట్టుకొని, గొడ్రళ్ళు పట్టుకొని, కర్రలు పట్టుకొని పోరాటం చేసేది కాదండి. ఆత్మ సంబంధమైన పోరాటం గురించి చెప్తున్నాడు. మంచి పోరాటము పోరాడి తిని, పాస్ట్ టెన్స్. నా పరుగు కడముట్టించి తిని, అంటే ముగించి తిని అని అంటున్నాడు. ఆత్మ సంబంధమైన పరుగు అండి, పరలోకపు పరుగు, దేవుడు అప్పచెప్పినటువంటి పనులు జరిగించేటువంటి పరుగు. నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని. రిజల్ట్ ఏంటంటే ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించు వారందరికీ అనుగ్రహించును. కాబట్టి నా పరుగు కడముట్టించి తిని అంటున్నాడు. మంచి పోరాటము పోరాడి తిని. ప్రియులారా, పౌలు గారిని గురించి మనం ఆలోచిస్తే, పరిశీలిస్తే అనేకమైన శ్రమలు పడ్డాడు. శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు పడుకుంటూ దేవుడు ఆయనకిచ్చిన కాలాన్ని ఎరిగి దేవుడు అప్పచెప్పిన కార్యాలు ప్రియులారా ముగించిండండి. ముగించినటువంటి వ్యక్తే ఇలా అనగలడండి, నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది, ఇది సిద్ధంగా ఉన్నది. నా కొరకే కాదు, నా వల్ల ఎవరైతే పనిని ముగిస్తారో, కార్యాలను ముగిస్తారో వారి కొరకు కూడా సిద్ధముగా ఉన్నది నీతి కిరీటం అని చెప్పేసి మాదిరికరంగా ఉన్నాడు. ప్రియులారా, పౌలు గారి చరిత్రను మనం నిజంగా బాగా స్టడీ చేస్తే చాలా కష్టపడ్డాడండి దేవుని కొరకు. దేవుడు అప్పచెప్పిన కార్యాలు ముగించడం కొరకు రేయనక పగులనక కష్టపడ్డాడు. ప్రియులారా, అనేకమైన ప్రాంతాలు కొరడాలతో దెబ్బలు తిన్నాడు, చెరసాలలో ఉన్నాడు, ఖైదీ బాధలు అనుభవించాడు, కపట సహోదరుల వల్ల ఇబ్బందులు పడ్డాడు, శోధనలు. ఒకటి రెండు అండి. కొరింథీ పత్రిక మనం చదువుతూ ఉంటుంటే ఒక సందర్భంలో తెలియజేశాడండి. టోటల్గా దేవుడి యొక్క పనిని, దేవుడి యొక్క కార్యాన్ని ముగించాడు. ఓకేనండి. ఇప్పటివరకు మనము దేవుడి కార్యములను లేక కార్యములను ముగించినటువంటి వ్యక్తులు ఎవరున్నారని మనం ఆలోచిస్తే తండ్రి అయినటువంటి దేవుని మనం చూసాము, దేవుని కుమారుడైన క్రీస్తుని మనం చూడగలిగినాము. ఆ తర్వాత అపోస్తులైనటువంటి పౌలు గారిని కూడా మనము చూసాము. ఇంకా అనేక మంది ఉన్నారు. ఆది కాండం కలిసి ప్రకటన గ్రంథం వరకు దేవుడు అప్పచెప్పిన పనులని, దేవుడిచ్చినటువంటి కాలమును ఆధారం చేసుకొని ముగించినటువంటి వ్యక్తులు, వారందరిని గురించి చెప్పడానికి సమయం లేదు కనుక మరి కొద్దిమందిని మీకు తెలియజేయవలసిన పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి పిల్లారా, ఒక్కసారి మనం ఆలోచిద్దాం, మన పరిస్థితి ఏంటిది, మనం ఎలాగున్నాము. వారికి వాళ్ళే తండ్రైన దేవుడు మనకు కూడా కాలాన్ని కేటాయించాడు కదా. మన తల్లి గర్భంలో మనం పుట్టినప్పుడే కాలాన్ని కేటాయించాడు, ఈ లోకానికి పంపించాడు, సామర్థ్యాన్ని దయచేశాడు. మరి ఈ రెండింటిని ఆధారం చేసుకొని దేవుడి యొక్క పనులని మనం ఎందుకు జరిగించలేదు? జరిగిస్తున్నటువంటి మనము వాటి ఎందుకు కొనసాగించలేదు? కొనసాగించేటువంటి మనము ఎందుకు ముగించలేదు? చాలామంది పనిని ప్రారంభించారండి, ఆఫ్ చేశారండి.
మన భాషలో చెప్పాలంటే కాని ఎత్తేశారు. ఇది దారుణమైనటువంటి విషయం. అందుకొరకే కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలని చెప్పేసి తండ్రైన దేవుడు సొలొమోను గారి ద్వారా తెలియచేశాడు. కాబట్టి పిల్లారా, మన పరిస్థితి ఈరోజు ఎలాగున్నది? కాలము నెరిగి కార్యాలు మనం ముగిస్తున్నామా, ముగించలేదా? ఒకసారి అర్థం చేసుకో, ఒకసారి ఆలోచించు. పరిస్థితులు బాగలేవు, దినాలు చెడ్డగా ఉన్నాయి. పౌలు గారు అంటున్నాడు, దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక, ఏ సమయము పోనీయక, దేవుడు మీకు ఇచ్చిన సమయాన్ని పోనీయక అని అర్థం చేసుకోండి. పోనీయకుండా కాలాన్ని ఎరిగి కార్యాన్ని మనం ముగించేటువంటి వారుగా ఉండాలి. పోయిన డబ్బు, పోయిన కాలము రాదని చెప్పేసి అంటారు పెద్దలు. పోయింది ఏది కూడా మనం సంపాదించుకోలేనామండి. వెళ్ళిపోయిన నీడ మళ్ళీ రాలేదండి. పోయిన కాలం కూడా రాదు, పోయిన డబ్బులు రావు. లోకంలో పెద్దలు అంటూ ఉంటారు అనుభవంతో. వీరందరూ అనడానికి ముందే తండ్రైన దేవుడు సొలొమోను గారి ద్వారా పౌలు గారి ద్వారా తెలియచేస్తున్నాడు. దినములు చెడ్డవి కనుక సమయాన్ని పోనీయకుండా సద్వినియోగం చేసుకోండి అంటున్నాడు. సద్వినియోగం చేసుకోవడం అంటే దాని అర్థం ఏంటంటే కాలాన్ని ఎరిగి కార్యాలు ముగించడమే. దేవుడు మన ముగింపే చూస్తాడు. ప్రారంభంలో నువ్వు ఎంత హీరోగా, ఎంత గొప్పవాడిగా పని ప్రారంభించినా అది దేవుడు లెక్కలోకి తీసుకోడు. నీ ముగింపే గ్రహిస్తాడు, నీ ముగింపే చూస్తాడు. చక్కగా ముగించేటువంటి వాడిగా నువ్వు ఉన్నావా, ఎలాగున్నావు? మధ్యలోనే నువ్వు వదిలిపెట్టి వెళ్ళిపోయేటువంటి వాడిగా ఉన్నావా? దేవుడు అన్ని కూడా గ్రహిస్తాడండి. నమ్మకమైనటువంటి మంచి దాసులుగా మనం ఉండాలి. అయితే ఈ దేవుడి కార్యాలు ఎవరు జరిగించాలి, ఎవరు ముగించాలి? చాలామంది అనుకుంటారు సేవకులే జరిగిస్తారు, సువార్థికులు, ప్రీచర్స్, డీకెన్స్, ఎల్డర్స్ వీరే ఈ కార్యాలు ముగించేటువంటి వారు, మాకేం సంబంధం అనుకుంటారు చాలామంది. తప్పు ప్రియులారా. అంధకార సంబంధమైన చీకటి రాజ్యంలో నుంచి పిలువబడినటువంటి ప్రతి ఒక్కరు కూడా, యాజకులు పిలువబడ్డ ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క గుణాతిశయమును ప్రచురం చేయాలి. ప్రతి ఒక్కరు కూడా దేవుని కార్యాలు జరిగించాలి. పేతురు పత్రికలో ఈ ఇన్ఫర్మేషన్ మనకు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరి డ్యూటీ అండి ఇది. స్త్రీలైతే స్త్రీల మధ్యలో, పురుషులైతే పురుషుల మధ్యలో దేవుడి కార్యాన్ని ప్రారంభించాలి, కొనసాగించాలి, ముగించాలి. ఎంతకాలం సేవకుడు ఒకడే జరిగిస్తాడు? ఎంతకాలం చేస్తారండి? సేవకుడికే పరలోకం దక్కితే వాట్ అబౌట్ యూ? మీ పరిస్థితి ఏంటిది? దయచేసి గ్రహించాలని, అపార్థం చేసుకోవద్దని ప్రేమపూర్వకంగా మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉంటున్నాను. కాబట్టి కాలము నెరిగి కార్యాన్ని ముగించేటువంటి వ్యక్తిగా నువ్వు ఉండాలని, అది నువ్వు గ్రహించాలని దేవుడు లేఖనముల ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. గ్రహించవా? గ్రహించు, అర్థం చేసుకో, అపార్థం చేసుకోకాదు. పౌలు గారు అంటాడు, ప్రియులారా, కొరింథీయులకు పత్రిక రాస్తూ అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13:5 అంటాడు, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే పరీక్షించుకోండి అని చెప్పేసి అంటాడు. మీరు విశ్వాసము గలవారై ఉన్నారు లేదు అంటే దాని అర్థం ఏంటంటే కాలాన్ని ఎరిగి మీరు కార్యాన్ని ముగించేటువంటి వ్యక్తులుగా ఉన్నారో లేరో మిమ్మును మీరే పరిశీలించుకోండి అని చెప్పేసి అంటాడు పౌలు గారు కొరింథీలో ఉన్నటువంటి సంఘమునకు. కాబట్టి మీరు కూడా ఒకసారి పరిశీలించుకోవాలని, ఆలోచించాలని ప్రేమతో తెలియజేస్తున్నాను. లోకంలో ప్రతిదాన్ని పరిశీలిస్తున్నావు కదా, అన్ని గ్రహిస్తున్నావు కదా, అన్ని తెలుసుకుంటున్నావుగా, తెలుసుకొని అలాగే జీవిస్తున్నావు కదా. మరి వాస్తవమైనప్పుడు దేవుడు నాకు కాలాన్ని ఎందుకు ఇచ్చాడు అంటే, ఎందుకు పుట్టించాడు? పుట్టినటువంటి నేను ఎవరు పని చేయాలి? నా పని చేయాలా అంటే నా సొంత కార్యాలు చేయాలా, లేకపోతే దేవుడి కార్యక్రమాలు చేయాలా అని ఆలోచించాలి. ఆలోచించి నువ్వు ఏం చేయాలంటే, తెలుసుకున్న తర్వాత దేవుడి యొక్క పనిని ప్రారంభించాలి, దాన్ని కొనసాగించాలి, దాన్ని ముగించాలి. ఇది నీ పట్ల నా పట్ల తండ్రి కోరుకున్నటువంటి ప్రణాళిక, ఆలోచన అండి. కాబట్టి తండ్రి అయిన దేవుణ్ణి సంతోషపరుస్తాం. ఎన్నో ఆశలు పెట్టుకొని నీ పట్ల కోరికలు కలిగి తండ్రి అయిన దేవుడు ప్రణాళిక కలిగి భూమి మీదకి పంపించాడు. ఎవరి కొరకు బ్రతుకుతున్నావు నువ్వు? నీ కొరక, నీ కుటుంబ సభ్యుల కొరక, నీ బంధువుల కొరక, ఎవరి కొరకు బ్రతుకుతున్నావు?
ఒక్కసారి అర్థం చేసుకో, నువ్వు గ్రహించు. నీ పుట్టుక వెనకాల దేవుడికున్న ప్రణాళిక ఏంటో తెలుసుకొని నీ కాలాన్ని ఎరిగి కార్యమును ముగించేటువంటి వారుగా మీరందరూ ఉండాలని ప్రేమపూర్వకంగా మీ అందరికీ తెలియజేస్తూ, మిమ్మల్ని హెచ్చరిస్తూ, నన్ను నేను హెచ్చరించుకుంటూ ఇంతటితో ఈ మాటలు నేను ముగిస్తున్నాను. అందరికీ వందనములు.